అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి పట్టణంలోని వక్ నోటిఫైడ్ ఖబరస్థాన్ పవిత్రతపై నెలకొన్న వివాదంలో అంజుమన్ ట్రస్ట్ బోర్డు కొనసాగిస్తున్న మౌనం ఇప్పుడు ముస్లిం సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఖబరస్థాన్పై ఎలివేటెడ్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 9 నెలలు గడిచిన పవిత్ర స్థలాల పరిరక్షణ బాధ్యత వహిస్తున్న అంజుమన్ ట్రస్ట్ బోర్డు ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో ఖబరస్థాన్ వివాదం కొత్త మలుపు తిరిగి సమాజంలో అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఖబరస్థాన్ పవిత్రతపై నెలకొన్న ఈ వివాదంలో అంజుమన్ ట్రస్ట్ బోర్డు వైఖరి ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ముస్లిం సమాజంలో విస్తృతంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జమ్మూ నమాజు అనంతరం సిద్దిక్ మస్జిద్ వద్ద ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పవిత్ర ఖబరస్థాన్ వంటి స్థలాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతుందని పలువురు వక్తలు ఆవేదన చేశారు. ఈ కార్యక్రమంలో ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ మహమ్మద్ యూసుఫ్, తగ్లీబ్ జమాత్ అధ్యక్షుడు రఫీ, జమాత్-ఏ-ఇస్లామీ హింద్ అధ్యక్షుడు అజీం, అఖ్లే సున్నత్ వల్ జమాత్ అధ్యక్షుడు మునీర్, జమియతే అఖ్లే హదీక్ అధ్యక్షుడు రఫీ, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షుడు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం యువసేన అధ్యక్షుడు ఇస్మాయిల్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు అని మహమ్మద్ యూసుఫ్, కన్వీనర్ ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ మంగళగిరి తెలియజేశారు. ఇతర వివరాలకు మొబైల్ 9989530326 నంబర్లకు సంప్రదించవచ్చునని తెలిపారు. అస్సలాము అలైకుం. గత 9 మాసాల నుండి మంగళగిరి తెనాలి రోడ్లో ఉన్న ఖబరస్థాన్లో కొంత స్థలాన్ని మరి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేయటానికి తీసుకుంటామని అడిగిన సందర్భంగా అట్లా వేయటానికి వీల్లేదు. అది మాకు చాలా పవిత్రమైన స్థలం. అక్కడ మా పూర్వీకులు విశ్రాంతి తీసుకుంటున్నారు. అల్లా వాగ్దానం ప్రకారం కడపటి రోజున మిమ్మల్ని ఎక్కడైతే ఖననం చేశామో అక్కడి నుంచే మిమ్మల్ని ఎత్తుతారని చెప్పాడు. మరి అటువంటి పవిత్రమైన స్థలాన్ని వాళ్ళు తీసుకుంటామని అన్నప్పుడు మరి మంగళగిరిలో ఉండే జమాతుల పెద్దలు అనేక మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ ఖబరస్థాన్ ఇవ్వటానికి వీల్లేదు, ఏ ప్రమాణం చేసైతే అంజుమన్ హిమాయత్ ఇస్లాం ఆఫీసులో మీరు ట్రస్టీలుగా అధ్యక్ష కార్యదర్శిగా కూర్చున్నారో మీరు ఒకసారి ఆలోచించండి, దీనిపైన మీరు తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి అనేక పర్యాయాలు వాళ్ళకి దరఖాస్తులు చేసుకుంటా వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యా, గతంలో జరిగినటువంటి ఉద్యమాల్లో మరి మన ముస్లిం ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్ని మనం బయటికి వచ్చి పోరాడి సాధించుకున్నాము. మరి ఈ రోజున అధికారంలో కూర్చున్న మీరు ఎందుకని వెనకాడుతున్నారు? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మనం చనిపోయిన తర్వాత మనల్ని పాతిపెట్టేది అక్కడే. అది గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి మిమ్మల్ని అడుగుతున్నామని అనుకోగాకండి. మీ బాధ్యత కూడా మీరు విస్మరించి ఇలా ఉంటాం, ఇది తగదు. మంగళగిరి ప్రజలకి మీరు హామీ ఇచ్చారు, మీరు మసీదులను, ఖబరస్థాన్లను, ఈద్గాలను, షాదీఖానాలను రక్షిస్తామని చెప్పి వాటి అభివృద్ధికి పాటుపడతామని చెప్పి మీరు వాగ్దానం చేసి అల్లా మీద ప్రమాణం చేసి మీరు అంజుమన్లో కూర్చున్నారు. ఇప్పటికైనా మీకు మించిపోయేది లేదు. అయ్యా, మిమ్మల్ని మీ తోటి సోదరులు, మీతో కలిసి నడిచేవాళ్ళు, మీ కార్యకర్తలు అడగట్లేదా ఈ మసీదు ఏమిటి, ఈ ఖబరస్థాన్ ఎందుకని మనం పోట్లాలు లేకపోతున్నాం అని మిమ్మల్ని అడగట్లేదా? మీరు దయచేసి ఈ ఖబరస్థాన్ విషయంలో బయటికి రండి. దీని మీద బాగా ఉధృతంగా మేము ఫైట్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, 9 నుంచి ఏమని దాని మీద బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ కానీ వేయటానికి వీల్లేదని కమిషనర్ గారికి చెప్తున్నాము గత 9 నుండి. సార్ కమిషనర్ గారు, మీరు అక్కడ ఖబరస్థాన్ దగ్గర బయట మరి ఎవరు పెట్టారో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఫ్లెక్సీలు ఒక చాటేమో బ్రిడ్జి అంటున్నారు, ఒక చాటేమో ఫ్లైఓవర్ అంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి అని మేము చెప్తానే ఉన్నాం, అయినా మీరు పట్టించుకోవట్లా. గత 9 నుంచి మేము నారా లోకేష్ గారు కూడా అడిగాం, అపాయింట్మెంట్ ఇవ్వాల, మీకు అడిగాం, ఇవ్వట్లా. మాకు క్లారిటీ ఇవ్వండి. ఎలా చేస్తారు? మీరు 5 అడుగుల్లో వేస్తే జనాజా లోపలికి తీసుకెళ్ళడానికి కుదరదు. అక్కడ మన ప్లేస్ పోయిద్ది, అక్కడ వాళ్ళు పాతుకుంటాము, ఆ బాడీ డీకంపోజ్ అవ్వదు. గాలి, వెలుతురు, నీరు, సూర్యరశ్మి పడాలి అందులో. ఎలా పడితే ఒక్కసారి ఆలోచించండి. పర్యావరణం ఉంది, నీరుంది, ఇదంతా ఏంటి మీరు చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నా సార్, లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, మీరు మంగళగిరిలో చాలా 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 పనులు చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్, మేము ఒప్పుకుంటాం. కానీ మీరు ఒక్కసారి
మమ్మల్ని దయచేసి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే కూర్చొని మాట్లాడుకుంటే అన్ని చాలా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే గతంలో కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటాం, అన్ని అయినాయి. గతంలో గవర్నమెంట్ వేరేగా ఉంటే వాళ్ళు కొడతానికి వస్తే అప్పుడు టీడీపీ తమ్ముళ్ళు మాకు అడ్డం పడ్డారు. ఎలా కొడతారు మీరు ఏంటో